నమస్తే వి న్యూస్ కి స్వాగతం. రక్త నమూనా పరీక్షలు ప్రైవేట్ ల్యాబ్లకు పంపితే కఠిన చర్యలు తప్పవని పల్నాడు డీసీహెచ్ఎస్ రంగారావు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను హెచ్చరించారు. సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్ఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంలో ఆంధ్ర రాష్ట్రం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రథమ స్థానంలో ఉందని పల్నాడు జిల్లా డీసీహెచ్ఎస్ రంగారావు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న రక్త నమూనా పరికరాలను వాడకుండా రోగులను ఇబ్బంది పెట్టే విధంగా కొందరు వైద్యులు రక్త పరీక్షలను స్కానింగ్లను ప్రైవేట్ ల్యాబ్లతో కుమ్మకే వారికి పంపుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు డీసీహెచ్ఎస్ తెలిపారు. దీనిపై కఠినంగా ఆసుపత్రి వైద్యులను సిబ్బందిని హెచ్చరించినట్లు తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్లకు సంబంధించిన అనధికార వ్యక్తులు హాస్పిటల్లోనికి రావడానికి వీలు లేదని వైద్యులకు తేల్చి చెప్పారు. డిజిటల్ రిపోర్టింగ్ సిస్టమ్ లేదా ఇస్తున్నారు అది వాళ్ళు దాంతో గ్రాడ్యుయేట్స్ ఎన్ని వస్తాయి గ్లూకోజ్ 29 టెస్ట్ మాత్రం. సో నాకు ఫస్ట్ బ్యాచ్ రన్ అవుతుంది. ఇంకోటి స్పేర్ పెట్టేసుకున్నాను. గ్లూకోజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి లిస్ట్ ఇవ్వరా, లిస్ట్ ఇచ్చేసి ఐటమ్స్ వచ్చేవి. అప్పుడు ఒకటి రెండు ఐటమ్స్ తీసుకెళ్తున్నాం, అది ఉండాలి. అంతేగాని మీకు అవసరం మీద అప్పుడు తీసేసుకుంటున్నా. చిన్న హాస్పిటల్ అయితే చెప్పారు. పెద్ద హాస్పిటల్ ఇంత కన్వెన్షన్ ఉన్నప్పుడు మంత్లీ బిగినింగ్ లో నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? చాలా ఇబ్బంది అవుతుంది సార్.
స్కానింగ్ రాసే రావాలి బయట స్కానింగ్ అంటే 2000 అంటే మాకేమో డబ్బులు కావాలి లేవయ్యా ఏదో వచ్చింది డాక్టర్ ఆరవాడు మాకు ఇక్కడ గంట గంటలే పడుతుంది లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ స్టాక్ లిస్ట్ చార్జ్ లిస్ట్ లాగా ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ఎక్కడ ఉంది ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఇట్లా ర్యాండమ్ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. నాకు అది కాదు నాకు కావాల్సింది ఈ నేను రాగానే ఈ ల్యాబ్లో ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఒక లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ ఎక్కడ ఉంది అసలు ఉందా లేదా టైం చెప్పండి. ఎక్కడ చెప్పండి అన్ని రిజిస్ట్రేషన్ కాదన్నా మీ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఒక లిస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది వచ్చినా నువ్వు రిసీవ్ చేసుకున్న వెంటనే చార్జ్ లిస్ట్ రిజిస్టర్లో ఎంట్రీ వేసేసుకోవాలి. అక్కడ నుంచి దీంట్లో వెళ్ళిపోతుంది. లేకపోతే నేను ఇప్పుడు ఇవన్నీ లెక్కేసుకొని ఎప్పుడు లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పేజ్ పేజ్ చూసుకొని టోటల్ ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి నువ్వు చెప్పు నాకు. 27 పేజీలలో చేశారు. 27 పేజీలలో ఒకటే ఎక్విప్మెంట్ వేస్తారు గ్యారెంటీ. ఈ స్కాన్ ఒక్కటి బయటకు రాస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చింది. ఈ ఆరోగ్యశ్రీ కార్డు వస్తే ఈ ఒక్క టెస్ట్ కూడా బయటకు రాపించని చెప్తున్నారు. బయట చేసి గవర్నమెంట్ పే చేస్తుంది. particular about this scans, not only in our hospital, even in natural don't write any scan outside, except for TIFA scan. That is not possible in RGC type. You have to try to see. Patients की सर्विस इनका वो भी 300 400 वो भी just to set for the 2000 जैसे मैंने कहा है इंतज़ामी आगे స్కాన్ సెటప్ నేను టైప్ అయిపోయేసి వాళ్ళకి నేను డైరెక్ట్ పేమెంట్ చేయాలి. $100 అది కూడా ఫ్రీగా చేయాలి. ఈ ఒక్క స్టాక్లో కూడా మనకు సాల్వ్ అవుతుంది. అది తప్ప ఆల్ ది డాక్టర్స్ don't write any scan except TIFA scan. That is very good type of తర్వాత important powders of the